ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజలా. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును. సైన్యములకు అధిపతి యెహోవా స్తుతించుడని పలుకు వారి స్వరము మరల వినబడును. ఇక్కడ దేవుని యొక్క మంచితనము గురించి రాయబడినటువంటి మాటలు. దేవుడు యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఇజ్రాయేల్ ప్రజల పట్లగా ఆయన యొక్క కృప, ఆయన యొక్క మంచితనము ఇక్కడ మనము చూస్తున్నాము. పాడైపోయినటువంటి స్థలాలను బాగు చేయటానికి, కట్టడానికి దేవుడు పని పూనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల పట్లగా ఎంతో దృష్టి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు. వారిని సంరక్షించి, వారిని పోషించి, వారిని భద్రపరిచి, వారికి ఆరోగ్యాలు ఇచ్చి, వారికి వస్త్రాలు ఇచ్చి, ప్రతి దానితో సమాధానపరచాలి, సంతోషముగా ఉంచాలి, ఎంతో వారిని ఆదరించాలని దేవుని యొక్క కోణము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దృష్టి మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడ చెరసాలలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల పట్లగా ఎంతో వైఖరిగా ప్రవర్తిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ 33వ అధ్యాయము 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీ గ్రహింపులేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయుదును. చూడండి, నువ్వు నాకు మొరపెట్టాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు మొరపెట్టాలి. అప్పుడు దేవుని యొక్క మంచితనము మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క కృప మనకు అర్థమవుతుంది. మనము ఎలాంటి వారమో, ఏవి స్థానంలో ఉన్నామో, ఎలాంటి శ్రమల్లో ఉన్నామో, ఎలాంటి చెరసాల అనుబంధంలో ఉన్నామో, కన్నీళ్లతో ఉన్నామో, వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు మొరపెట్టుము, గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు బోధిస్తాను అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేయబడుతుంది. నీకు నాకు సాధ్యమే. ఏదన్నా బంధకాల్లో ఇరుక్కుపోయినప్పుడు, ఎలాంటి పాప బంధకాలలో ఇరుక్కుపోయినప్పుడు, ఎలాంటి సమస్యలు ఇరుక్కుపోయినప్పుడు, ఎలాంటి వాటిలో నుంచి, ఏ రకమైనటువంటి వాటిలో నుంచి మనము కూరిపోయినామో, జిగటగల దొంగ ఊపిలో ఏ విధంగా కూరుకుపోయినటువంటి జీవితం కలిగినటువంటి వారుగా ఉన్నారు, వాటి నుంచి బయటికి రావటము అసాధ్యమే మనకు. కానీ దేవునికి సమస్తము సాధ్యము. అలాంటి వాటిని నాకు మొరపెట్టము, మీకు ఎలాంటిదైనా సరే విడిపించేటువంటి దేవుడను అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ 33వ అధ్యాయము, ఈ ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో, నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరిచేదను. చెరసాల నుండి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. చూడండి, వారికి ఆరోగ్యమును మరలా ఇస్తాను, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి స్వస్థత వారికి ఇస్తాను. స్వస్థపరచువాడును నేనే, సత్య సమాధానములు వారికి సమృద్ధిగా బయలుపరిచేదను అని దేవుని వాక్యము చూస్తున్నాము కదా. ఇజ్రాయేల్ ప్రజలకు అనారోగ్యమైనటువంటి సమస్యలు, స్వస్థత లేనటువంటి వారుగా ఉన్నారు. అనేకమైనటువంటి దేవుని యొక్క ఉగ్రతలు ఉన్నటువంటి వారుగా, వారి యొక్క పాపములను బట్టి, వారి యొక్క దోషములను బట్టి, వారి యొక్క అపరాధములను బట్టి ఎంతగానో వాళ్ళు అనారోగ్య పాలవుతూ వచ్చినారు. స్వస్థత లేనటువంటి వారుగా ఉన్నారు, సత్య సమాధానాలు లేనటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు చెరసాల నుంచి వారిని రప్పించి, మంచి ఆరోగ్యం ఇచ్చి, వారిని స్వస్థపరిచి, సత్య సమాధానాలతో వారిని సమృద్ధిగా నడిపిస్తాను, చెరసాల నుంచి వారిని నడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకనే దేవుడు మంచివాడని ఇక్కడ స్వరముతో దేవుని యొక్క మందిరంలో చేరి స్తుతించేవారుగా, గణపరిచేటువంటి వారుగా కనిపిస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు మరలా వినిపిస్తున్నారు. రక్షణ ఆనందము మరలా పుడుతున్నటువంటిదిగా కనిపిస్తుంది. కోల్పోయినటువంటి రక్షణ ఆనందము మరలా సంపాదించుకున్నటువంటి వారుగా ఉన్నారు. మనకి కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో దావీదు గారు మరలా రక్షణ ఆనందం ఏ విధంగా పొందుకుంటూ వచ్చినాడు, ఇలాగే ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు మరలా దేని యొక్క స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, రక్షణ కాపాడుకునే విషయంలో, మళ్ళీ రక్షణ ఆనందములకు వచ్చేటువంటి విషయంలో ఎంతో సంతోషము కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకని, నా దేవుడు మంచివాడు, నాకు ఆరోగ్యం ఇస్తూ వచ్చినాడు, నన్ను స్వస్థపడుతూ వచ్చినాడు, సత్య సమాధానంతో నన్ను సంపూర్తిగా నింపుతూ వచ్చినాడు అని. అందుకేనే మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుందని ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు చెప్పగలుగుతున్నారు. దేవుడు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో, వారిని ఏ విధంగా బయటకు తీసుకొచ్చినాడో ప్రతిదీ వారు చెబుతున్నాడు. మేము ఎంత దౌర్భాగ్య
నిర్భాగ్యంగా జీవించుకుంటూ వచ్చినామే, దేవునికి తిరుగుబాటు చేస్తూ వచ్చినామే, దేవునికి అసహ్యముగా జీవించుకుంటూ వచ్చినామే, దేవునికి దూరంగా జీవించుకుంటూ వచ్చినామే. అయినను సరే దేవుని యొక్క కృప, దేవుని యొక్క మంచితనము మా మీద ఉంటూనే ఉన్నది అని ఇజ్రాయేల్ ప్రజలు చెబుతున్నటువంటి మాటలు మనము చూస్తాము. అలాగా నేడు దినాల్లో మనము కూడా ఎంతో దేవుని యొక్క మంచితనం ఎంతో చూస్తున్నాము, దేవుని యొక్క కాపుదల ఎంతో మంచితనము చూస్తున్నాము. ఆయన మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆయన యొక్క మంచితనము మనము దినదినము చూస్తూనే ఉన్నాము. అందుకనే మోషేతో నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను అని అంటాడు. ఇజ్రాయేల్ ప్రజల పట్లగా దేవుని దూత ఆ యొక్క ముందుకు వెళ్ళేటువంటి విషయంలో, ఇజ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉండేటువంటి విషయంలో, మోషే నువ్వు భయపడవద్దు, నా మంచితనం ఎంతయు నీ ఎదుట పెట్టి ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తాను అని దేవుని వాగ్దానం అక్కడ చూస్తాము. నిర్గమకాండము 33వ అధ్యాయము 32వ అధ్యాయంలో మనము చూస్తాము. కాబట్టి దేవుని యొక్క మంచితనము అక్కడ మోషే చూస్తూ వచ్చినాడు, ఇజ్రాయేల్ ప్రజలు చూస్తూ వచ్చినారు. ఎంతో కొన్ని భయంకరమైన పాపాలలో ఉన్నటువంటి వారు ఇజ్రాయేల్ ప్రజలు విచ్చలవిడిగా తిరిగినటువంటి జీవితాలు. అయినను సరే దేవుడు వారిని మంచితనముతో కాపాడి భద్రపరిచి నడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని యొక్క మంచితనము చూస్తున్నాము. మనము కూడా ఇజ్రాయేల్ ప్రజల వలె అనేకమైనటువంటి పాపపు బంధకాలు ఉన్నటువంటి వారముగా ఉన్నాము, చెరసాల బంధకాలు ఉన్నటువంటి వారముగా ఉన్నాము. దేవుని మంచితనాన్ని ఆశ్రయం చేసుకొని అనేక రకాలుగా పాపాలకు, దోషములకు, అనేక రకాలుగా మనము తిరుగుబాటు చేసేటువంటి వారముగానే ఉన్నాము. కానీ దేవుడు ఆయన మంచితనము చూపిస్తున్నాడు. మీరు ఎలాంటి వారైనా సరే నేను మిమ్మల్ని రక్షిస్తాను, కాపాడుతాను, భద్రపరుస్తాను, మీకు సమాధానము సత్య సంపూర్ణముగా నేను మీ ఎడల బయలుపరుస్తాను. కానీ నాకు మొరపెట్టాలి, నేను మంచివాడును, నిజమైనటువంటి దేవుడును, నాకు మొరపెట్టాలి, నిజమైనటువంటి దేవుడిగా గుర్తెరుగుతూ రావాలి. ఈ యొక్క కల్దీల దేశం నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, ఈ యొక్క బానిసత్వం నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, ఈ యొక్క చెరసాల అనుభవం నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, మిమ్మల్ని సమకూరుస్తాను, మిమ్మల్ని కట్టుతాను. పాడైపోయినటువంటి స్థలాలను ఏ విధంగా తిరిగి మరలా బాగు చేస్తారు, అలాగా మీ యొక్క స్థలాలను బాగు చేసి ఆ ఇంట్లో ఉండి మీరు సంతోషంతో ఆనందంతో గంతులు వేసేటువంటి వారుగా నేను సిద్ధపరుస్తానని దీని వాగ్దానం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల వల్ల దేవునికి తిరుగుబాటు చేస్తున్నా సరే ఆయన మంచితనం ఇంకా మన ఎడల కనపరుస్తూనే ఉన్నాడు, మనం సమకూర్చడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు. పాడైపోయినటువంటి మన జీవితాలు బాగు చేయడానికి, అనారోగ్య సమస్యలు, వ్యాధి బాధలు, అనేకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, కుటుంబంలో సమస్యలు, మన యొక్క పాపం బట్టి, మన యొక్క వీటన్నిటిని బట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కానీ నాకు మొరపెట్టుమో నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రతిదీ మీరు ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో నాకు మొరపెట్టితే వాటన్నిటి నుంచి నేను తప్పిస్తాను, మిమ్మలను కాపాడుతాను, మంచి ఆరోగ్యాలతో నేను మిమ్మల్ని భద్రపరుస్తాను అని దేవుని వాగ్దానం ఇక్కడ చూస్తున్నాము. ఇజ్రాయేల్ ప్రజల యొక్క పాడైపోయినటువంటి స్థితి, వారి జీవితాలు పాడైపోయినటువంటి స్థితి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ పాడైపోయినటువంటి స్థితి, వాళ్ళ వ్యక్తిగతమైన జీవితము పాడైపోయినటువంటి స్థితి మరలా దేవుడు కట్టడానికి, వారి యొక్క స్వరాలు మరలా వినిపింప చేయడానికి దేవుడు వారి యొక్క స్వరాలు వినటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క మంచితనము ఇక్కడ గుర్తెరిగి దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాల మీద పడినటువంటి వారుగా ఉన్నారు. తప్పులను ఒప్పుకొని వాళ్ళు ప్రాధేయపడినటువంటి వారుగా ఉన్నారు. మనము కూడా ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు మార్చుకోవాలంటే మనము కూడా దేవుని యొక్క మంచితనం ఆశ్రయం చేసుకొని మనము కూడా అయ్యా ఇలాగా మీ యొక్క మంచితనం ఆశ్రయం చేసుకొని ప్రభా అనేక రకాలుగా చెడిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా, నాకు ఆరోగ్యం లేదు, నాకు ధనము లేదు, ఆర్థిక సమస్యలు, లేమి, కరువు, బాధ, అవమానాలు, ఇరుకు, ఇబ్బందులు కలిగినటువంటి వాడిగా ఉన్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో సత్య సమాధానాలు ప్రభా సమృద్ధికి ఇస్తారని సెలవిస్తూ వచ్చినాడు కదా ప్రభా. నాకు దయచేయండి, మీ యొక్క పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా, ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నా పైన దృష్టి ఉంచి నన్ను సమకూర్చి నడిపిస్తున్నావు ప్రభా. నీ ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమించి ప్రతీది సమకూర్చేయడానికి సిద్ధముగా ఉండాలి. ఇలాగ మన యొక్క కుటుంబాలను దేవుడు సిద్ధపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ప్రభా సమకూరుస్తూ వచ్చినారు, మా జీవితాలను కూడా సమకూర్చండి. మా జీవితాలు కూడా ప్రభా నిత్య సంతోషములు ప్రభా, సమాధానాలు, ఆరోగ్యాలు ప్రతి వారికి దయచేయమని ప్రభా. ఏ చెరసాల అనుభవాలు, కన్నీరు, దుఃఖము, కరువు, బాధలు వీటన్నిటి నుంచి తప్పించి సమృద్ధి కలిగినటువంటి జీవితంలో మమ్మల్ని ప్రవేశపెడుతున్నామని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్.